వెల్కమ్ టు చింటూ కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు నేను వాక్కాయ పచ్చడి చేస్తున్నాను. ఇదిగండి, ఇవి వాక్కాయలు. ఇది శుభ్రంగా కడగాలండి. ఈ వాక్కాయల వల్ల ఉపయోగం ఏంటంటే సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇవి బాగా తినొచ్చండి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చాలామంది గోధుమ రవ్వతో వాటి కూడా ఇవి తినొచ్చు. చాలా బాగుంటాయండి. వాక్కాయ పచ్చడి చేస్తున్నాను ఈరోజు. ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తున్నానండి. ఇది ఇట్లా కోయాలండి. వీటిలో విత్తనం ఉంటుంది. ఇది సగాలుగా. ఇవి కొంచెం లేతగా ఉన్నాయి. ముదురుగా ఉంటుంది. ఇట్లాగా చూడండి, ఇలా విత్తనం ఉంటుందండి. ఈ విత్తనాన్ని శుభ్రంగా తీసి వేసుకోవాలి. వీటిని చెర్రీస్కి కూడా ఉపయోగిస్తారండి. ఇవే చెర్రీస్ మనం కేకుల్లో వాటిల్లో ఉంటుంది కండి. చెర్రీస్కి కూడా వీటిని ఉపయోగిస్తారు బాగా. ఇలా కోసుకోవాలండి. వీటిలో చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి, తీసి వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కోసానండి. ఇట్లాగా చక్కగా అన్నీ కోసి పెట్టుకోవాలి. నేను పచ్చిమిరపాయలతో చేస్తున్నాను. ఎండుమిరపాయలతో చేసుకోవచ్చండి, ఎవరిష్టం వాళ్ళది. నేను పచ్చిమిరపాయలతో చేస్తున్నాను. చూడండి, నూనె వేసుకొని నేను చూడండి పచ్చిమిర్చి, ఇంకా టమాటాలు ఏమి వేసుకోవాలి. చాలా పులుపు. పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు అందుకే ఏం వేసుకోవాలండి. అదే టమాటాలు చుట్టుపక్కల చాలా పులుపు వాక్కాయ వేయించుకోవాలండి. ఇలాగ మధ్య దాకా వాక్కాయలు వేసుకోవాలండి. వాక్కాయలు వేసుకొని బాగా వేగందాక మగ్గబెట్టాలి. బాగా మగ్గాలి. బాగా ఎట్లా మగ్గుతాయో తర్వాత చూపిస్తానండి. చూడండి, ఇలా అన్నప్పుడు ఇది ఇట్లా చెదరాలండి. బాగా వేగిని దీన్ని నేను ఇప్పుడు కొంతమంది రోట్లో పచ్చడి దంచుకోవచ్చు. నేను మిక్సీ వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత ఇది ఉల్లిపాయ లాగా సన్నగా తరిగితే అండి వేసుకున్నప్పుడు పంటి కింద బాగా చక్కగా ఉల్లిపాయలు పడతాయండి. ఇలా ఉల్లిపాయలు వేసుకోవాలి. చూడండి, ఇలాగా పచ్చివి అయితే బాగా తినడానికి బాగా కరకరలాడుతూ ఉంటాయి. ఆ పులుపుకి టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ పోపు గింజలు చూడండి, పచ్చడికి వేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉంటుంది. ఇందులో వేసుకుంటే వేసుకున్నామండి. పచ్చడి రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.